రా ఇంకెంతసేపు కమ్. ఏంటి అలసిపోయినావా? తగ్గాయి. అబ్బో 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 చలో హ్యాండ్స్ వాష్ कर लेंगे. ఓవర్ యాక్టింగ్ కిమ్మిలు. చలో అమ్మా కిమ్మిలు కిమ్మిలు హోంవర్క్ చేస్తున్నా అంతా. కిమ్మి ఫుల్ డెడికేషన్ అసలు. దా నేను తీసుకున్నా అసలు అవుతలేదు. రోజు ఫస్ట్ 2 days ఏమో ఏడ్చింది, కానీ ఇంకా 3rd day నుంచి కిమ్మికి అలవాటు అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా. అబ్బో ఎక్స్ప్రెషన్ చూడు. ఓ పెద్ద మంచి. హలో ఇక్కడ ఉంది బుక్ పీచే. తుమారా పీచే హే ఇదర్. ఇంకా నీకు రేపు టీచర్ మొత్తం తెమ్మంది కదా, బుక్స్ అన్నీ తెమ్మంది. ఓ ఏ క్యా హై ఆజ్? राइट स्लैंटिंग लाइन कहते हैं. ओए अभी होमवर्क करना. वो होमवर्क है. राइट स्लैंटिंग लाइन एंड जॉइन द डॉट्स. ఇట్లా ఉంది పెన్సిల్ తీసి. గుడ్ వెరీ గుడ్ గర్ల్. అట్లా చేయాలి. అరే పెన్సిల్ ఈరోజు పెన్సిల్ కాయబా. ఏయ్ నువ్వు రోజుకు ఒకటి పోగొడుతున్నావు ఆల్రెడీ. నిన్ననేమో ఎరేజర్ పోగొట్టినావు, ఈరోజు పెన్సిల్. అరే ఫిర్సే పెన్సిల్ కుమాలి నైలా ఈ పెన్సిల్. నిన్న ఎరేజర్ పోగొట్టినావు, నిన్న ఎరేజర్ దేలే, ఈరోజు ఏమో పెన్సిల్. तुम्हारा कौन ले ले? स्कूल में कौन ले ले? नहीं देते, तुम्हारा है ना, तुम क्यों दे रही? बेटा क्या कर रहे हो? नी पन छोड़ो ना फर्स्ट. वेरी गुड. करो करो. हाँ उसमें करो करो करो. నీకు ముగ్గులు ఎవరేమైనా అక్కడ? ఇది జాయిన్ చేయమంటే ముగ్గులు ఎందుకు వేసినావు నువ్వు? హలో కమ్. అబ్బా దీనికేం తక్కువ లేదు. ఊ అంటే ఏడుపు. ఎస్ఏ నై డాట్స్ తుమ్ హోంవర్క్లో చేసినావు. జాయిన్ ద డాట్స్ ఇది ఇది ఇక్కడ చేసినావు కదా కిమ్మి. ఇక్కడ ఓన్లీ జాయిన్ చేయాలి, ముగ్గులు కాదు. దా దా గుడ్. కాకపోతే నువ్వు స్కూల్లో పెన్సిళ్ళు రబ్బర్లు పడేసి వస్తే మాత్రం పిట్టు అవుతుంది. ఓకే పడేయద్దు, తీసుకొని రావాలి. క్యా బన్ రా? కౌన్ సా పకోడీ? మిక్స్ పకోడీ. ఇదేంది? క్యాలీఫ్లవర్. क्या ओके ओके. ये क्या है? ब्रिंजॉल. बस मिक्स का यहाँ पे सिर्फ 2 ही है. और ओके ऑनियन भी डाल देना था, थोड़ा अच्छा रहता वेराइटी. మీరు చూస్తున్నదా ఈ మధ్య జొమాటోలో లేకపోతే ఏదైనా స్విగ్గీలో ఆర్డర్ చేస్తే బయట నుంచి ఐస్ క్రీమ్లలో ఫింగర్స్ వస్తున్నాయి, చిన్న చిన్న ఫింగర్స్. బతికున్న పురుగులు ఐస్ క్రీమ్లలో ఇట్లా తేలుతుంది. చెప్పాలంటే ఎట్లా ఉంది అది, చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో జాగ్రత్త బయట ఫుడ్. ఇప్పుడు 10 days నుంచి జిమ్ వెళ్ళట్లే. రీజన్ నా బ్యాక్ మళ్ళీ ప్రాబ్లం అయింది. ఇప్పుడు కూర్చోడానికి రావట్లేదు. జిమ్మింగ్ అండ్ ఆల్ అవన్నీ ఇంకా దూరం మాటలు. కొంతసేపు కూర్చుంటే ఇంకా బ్యాక్ మొత్తం ఇట్లా లాగేస్తుంది. నిలబడడం కూడా ఒక దగ్గర అవ్వట్లేదు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 days నాది షూట్ ఉండే. అది కూడా ఎక్కడ అంటే మా ఇంటి నుంచి ఒక 55 kilometers 56 kilometers వస్తుంది. ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళాలి అంటే మిగతా వాళ్ళంతా యూనిట్ అంతా కూడా నేను ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట. 3 రోజులు నేను అక్కడే ఉండను. పొద్దున వస్తాను, ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతాను. నేను ఆలోచించింది ఏంటంటే నా బ్యాక్ పెయిన్ ఆల్రెడీకి అంత దూరం ట్రావెల్ చేసి ట్రాఫిక్ అండ్ ఆల్లో కొంచెం పకోడీ. ఎస్ బనానా బీ రెడీ. అక్వేరియంలో వేసింది ఇది ఫ్రెష్ వాటర్ అక్వేరియా క్లియర్ అంట బ్రాండ్. కొత్తగా తెచ్చిన దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇది ముందు కంటే ఇప్పుడు ఎంత బెటర్గా అనిపిస్తుంది కదా. లైట్ అండ్ ఆల్. ఫిష్ ఇక్కడ దాక్కొని ఉంది. ఏ బేటు దా. వెరీ గుడ్. పిలిస్తే వచ్చేస్తుంది మా బేటు. దానికి అర్థమవుతుంది. వస్తుందా? గుడ్. సడన్గా హీరోకి నిన్న ఇంజురీ అయిందంటే, నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే అనుకోకుండా చిన్న లెగ్మెంట్ ఏదో అయ్యిందంట, టేర్. సో దానివల్ల హాస్పిటల్కి వెళ్తే 3 వారాలు 3 weeks బెడ్ రెస్ట్ అని చెప్పారంట. ఇప్పుడు ఆ 3 weeks బెడ్ రెస్ట్ అంటే వీళ్ళు చిన్న సినిమా కాబట్టి చాలా ప్లాన్ చేసుకున్నారు. వితిన్ 1 monthలో మొత్తం ఫినిష్ చేద్దామని చెప్పేసి షూట్. కానీ ఇప్పుడు అది కుదిరేలా లేదు. గుడ్ అనాలా బ్యాడ్ అనాలా తెలియట్లే. ఎందుకంటే ఒకవేళ నేను ఈ పెయిన్ తోటి, ఇప్పుడున్న పెయిన్ తోటి సో కింద కూర్చొని ఇట్లా బెండ్ అవ్వడానికి రావట్లేదు. బ్యాక్ అంతా సివియర్ అయిపోయింది. దీంట్లో ఈ ట్రావెల్ ఇదంతా పెట్టుకుంటే ఇంకా హారబుల్ అయిపోయేది. నార్మల్గా ఈ టైంలో ఏం చేయాలి? జిమ్ వెళ్ళట్లేదు, వర్కౌట్ చేయట్లేదు కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ తినాలి, ఇంట్లో డైట్ మెయింటైన్ చేయాలి. సో దట్ మరీ లావ్ అయిపోకుండా. ఇద్దరు మమ్మీ క్యా బన్నారు దేకింగ్ ఎదురు పకోడియా? అదే చెప్తున్నా. ఇద్దరు దేకు తుమ్ ఇద్దరు తుమ్ వేడి పకోడీ
పొద్దున బగారా రైస్లో విత్ మిర్చి సాలన్లు డైటా అంటే ఏంటి అట్లా అయిపోయింది. బాగా అల్లుడు నేర్చుకుంది ఈ మధ్య. స్కూల్కి పోకముందు ఒక లెక్క ఉండే, కానీ 2-3 days చాలా ఎట్లా అడుగుతుంది. ఇది చెప్తే అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా చెప్పంగా నాకు చేసేయాలి, లేదంటే అల్లుడు పెట్టేసుకుంటుంది మాకు. ఏమైంది ఇట్లా ఉంటుంది డైట్ కదా కిమి. కిమి ఏమో ఓన్లీ అదేంది నట్స్ ఏదో తింటుంది. కిమి డైట్ ఫాలో అవుతుంది. ఇది డైట్ అంటే ఇట్లా వేడి వేడి బజ్జీలు, కెచప్లు, చట్నీలు, ఛాయ్లు కదా కిమి. ఇట్లా తింటే హెల్దీ ఉంటారు. ఎస్ ఇట్లా చూస్తుంది కిమి. ఓయ్ నవ్వుతుంది ఇంకా. सैडली दिस इज द रियलिटी. इतना कोई खाता है क्या डाइट में आता? చూడండి నేను డైట్ మెయింటైన్ చేస్తున్నానంటే ఈమె నాకు ఇవన్నీ వేసి ఖరాబ్ చేస్తుంది కదా కిమ్మి. అయ్యో కిమ్మికి డైట్ ఇస్తలేదు కదా, కిమ్మికి ఓన్లీ అవి ఇస్తుంది, మకానా ఇచ్చేసింది. కానీ డాడాకి చూడు ఎంత మంచి మంచి డైట్. చాలా